భారత్ శ్రీలంక మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెగ్యులర్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్లోనే 3వ టెస్ట్లోనే తొలి అద్భుత సెంచరీని సాధించాడు. ఈ సెంచరీతో పడిక్కల్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంటర్నేషనల్ సెంచరీ బాదిన 2వ ఇండియన్ ప్లేయర్గా కింగ్ కోహ్లీ సరసన చేరిపోయాడు. కోహ్లీ గతంలో వన్డేల్లో ఈ ఫీట్ను సాధించగా టెస్ట్ ఫార్మాట్లో ఇండిపెండెన్స్ డే నాడు సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాట్స్మెన్గా పడిక్కల్ చరిత్రకెక్కాడు. పడిక్కల్ గాలే టెస్ట్లో 187 బంతుల్లో 12 4లు 1 6తో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో టీమిండియా నెంబర్ 3 స్లాట్లో ఉన్న నిరీక్షణకు తెరపడింది. 2024 సెప్టెంబర్లో శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత ఇండియా ఈ పొజిషన్లో 19 టెస్టుల్లో 7 వేర్వేరు బ్యాటర్లను మార్చినా కూడా శతకం నమోదు కాలేదు. పడిక్కల్ తన క్లాసిక్ సెంచరీతో నెంబర్ 3 స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.